సార్ ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీ మీకు సిబ్లింగ్స్ ఉన్నారా సార్? ఎందుకు ఉంటే ఏంటి లేకపోతే ఐ ఏంటి మీన్ వాట్స్ నో ఇట్స్ సమ్ ఫైన్ సార్ట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐ యామ్ ఇన్ టర్మ్స్ విత్ మై ఫ్యామిలీ. ఓకే. లెట్ ఫ్యామిలీ బి ఫ్యామిలీ. ఓకే. ఐ యామ్ హియర్, టాక్ టు మీ. అండ్ ఇప్పుడు రీసెంట్ ఇప్పుడు కొత్తగా ఫ్రెష్ అండ్ చాలా కొత్త టాలెంట్ అనేది ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ యాజ్ ఏ ఇండస్ట్రీ మెంబర్‌గా? నేను కూడా వచ్చేటప్పుడు చాలా మంది నాకు ఫ్రీ సెషన్స్ ఇచ్చారు, నేను తీసుకోలే. ఓకే. ఇప్పుడు నేను ఇచ్చినా కూడా ఎవరు తీసుకోరు. ఐ మీన్ మీ ఎక్స్‌పీరియన్స్ తీసుకోరు. అనేది షేర్ చేసుకోవాలి కదా! ఐ మీన్ ఇలా కాదు ఇలా నాకు ఉండండి. చేసుకోకపోవటానికి నాకేమీ ఇన్సెక్యూరిటీ లేదు. బట్ దెన్ ఎవరు ఎవరు వింటారు బ్రో? మనం విన్నావా ఆ టైంలో? ఇప్పుడు చెప్తే వింటాను, నువ్వు ఎవరో చెప్పడానికి ఏం బీకే తప్ప. అంటే వాడు ఎందుకు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు ఎవరు పట్టించుకోడు. పీపుల్ వోంట్ లిసన్ టు అండర్స్టాండ్, దే ఓన్లీ హియర్ టు రెస్పాండ్. నా క్వశ్చన్ ఏంటంటే ఐ మీన్ లేడీస్ అనగానే కమిట్మెంట్ అని ఒక ఇష్యూ నడుస్తుంది ఏంటి ఇండస్ట్రీలో. బ్రో అండ్ ఇది? ఇంకోటి నాకు ఏంటంటే సంబంధం లేని బాయ్స్ సబ్జెక్ట్, అనగానే ఇప్పుడు నాకు సంబంధం లేని మనీ ఏదైనా సబ్జెక్ట్స్. ఇచ్చేస్తే అది ఎలా వస్తుందని. సో అందుకనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను సినిమా ఇండస్ట్రీ అంటే జనాలు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఇట్ డజంట్ వర్క్ అట్లీస్ట్ ద వే దే అజ్యూమ్డ్. చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఫ్లాస్ పట్టుకొని యూఆర్ మిస్సింగ్ ద ఎంటైర్ ఆబ్జెక్ట్. ఎక్కడ ప్రపంచంలోని ఎక్కడ జరగని విషయాలు, ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు వినని విషయాలు సినిమా ఇండస్ట్రీలో కొత్తగా జరగవు. సినిమా ఇండస్ట్రీలో అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు వీళ్ళు సెగ్రిగేషన్ అంటే మీరు బాగున్నారు ప్రాబ్లీ డౌన్ ద లేన్ మీరు ఆన్ స్క్రీన్ యాక్టర్ అవ్వచ్చు, అప్పుడు వాళ్ళు వీళ్ళు ఎట్లా సెగ్రిగేట్ చేస్తాం? పీపుల్ ఇష్యూస్ ఎక్కడైనా ఉంటాయి. ఇదొక్కటే టార్గెట్ చేసి సినిమా వాళ్ళే సాఫ్ట్ కార్నర్ వాటెవర్ సాఫ్ట్ టార్గెట్స్ దొరికిపోయారు, ఏది పడితే అని యూ కెన్ గెట్ అవే విత్ ఇట్ అంటే బయట జరగని ఏం లేదు. బయట ప్రపంచంలో ఉన్న పాపులేషన్ మొత్తం సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కౌచ్ వల్ల వచ్చింది అని నేను అనలేను, ఎందుకంటే నాకు ఐ నో ఫ్యూ ఫ్యాక్ట్స్. అదంత పెద్ద విషయం అయినట్టు, ఎక్కడ జరగని ఎంత అయినట్టు. హైదరాబాద్ రికార్డులో ఓయో స్టాటిస్టిక్స్లో మీరు పేపర్లో చూసుంటారు హెడ్లైన్స్, నెంబర్ 2 ఇండియాలో. దాంట్లో సినిమా ఇండస్ట్రీ ఆ నెంబర్ 2%కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుందో నాకు తెలియదు, కానీ ఆ స్టాటిస్టిక్స్ చూడండి. ప్రపంచ జనాభా మొత్తం సినిమా ఇండస్ట్రీ కాస్టింగ్ కావచ్చు వాళ్ళ వల్లే వచ్చిందా? బయట ఎక్కడ ఏం జరగట్లా. చిన్న విషయం దాన్ని పట్టుకొని ఐ డోంట్ నో ఎక్కడ ఒక బ్రహ్మ పదార్థం అది ఎక్కడ ఐ డోంట్, నాకు అసలు అది అది కన్సర్న్ కూడా కాదు. సార్ మీరు 1990స్లో ఐ థింక్ మీరు ఒక మూవీ మొత్తం స్క్రిప్ట్ మొత్తం రెడీ చేసి మొత్తం ఆర్టిస్టులు అందరూ గ్యాదర్ చేసి ఒక 1 వీక్లో షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందనగా సడన్గా మూవీ అనేది ఆగిపోయింది. సో ఎందుకు సార్ అది? ఎందుకన్నా దేనివల్ల ఆగిపోయింది అంటారు? అంటే మీ తప్పు ఏమైనా ఉందా, లేకపోతే ఏమన్నా సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఏమైనా జరిగినాయి? నా ఇన్ఎక్స్పీరియన్స్, నా ఇమ్మెచ్యూరిటీ, మేబీ మై ఇంపల్సివ్ నేచర్. అదేంటో యాటిట్యూడ్ అంటారు కానీ నాకు అర్థం కాదు, అది పాజిటివా నెగిటివా? యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ లేకుండా ఎలా ఉంటుంది? ఈగో లేకుండా మనిషి ఎలా ఉంటాడు? చిన్న చిన్న విషయాలని తీసుకొని పర్సనల్ చాయిసెస్, పర్సనల్ ప్రిఫరెన్సెస్, బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ని పట్టుకొని ఇవన్నీ కౌంట్ అవ్వవు కదా. నేను టెక్నీషియన్ని బిహైండ్ స్క్రీన్, నేను ఎలా ఉంటే ఎవరు తెలుస్తుంది? ఐ డోంట్ నో, మేబీ నా పర్స్పెక్టివ్లో, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, మేబీ నా ఒపీనియన్లో ఇవన్నీ పెద్ద విషయాలు నాకు కనిపించలే. తర్వాత అర్థమైంది ఇవే అసలు విషయాలు, ఇవే వీటిపైన ఫోకస్ చేయాలి. ఇవి నేర్చుకోవడానికి అప్డేట్ అవ్వడానికి అవ్వట్లా అన్నది అవుట్డేటెడ్ మోడల్, కొన్ని కంపాటబుల్గా లేవు. ఐ పెథటిక్ యాక్టర్ ఆఫ్ స్క్రీన్. ఆన్ స్క్రీన్ ఇప్పుడే ట్రై చేస్తాను నేర్చుకొని, ఏదో ప్రిపరేషన్ ఏదో ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్. సో ఐఎమ్ జస్ట్ లెర్నింగ్, ఐఎమ్ జస్ట్ లెర్నర్, ఐఎమ్ ఎ లెర్న్డ్ పర్సన్, ఐఎమ్ ఎ లెర్నర్డ్ పర్సన్. నాకు అన్నీ తెలుసు. ఇప్పుడు అనలా ఆ థంబ్నెయిల్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ప్రముఖ డైరెక్టరు, కోటేశ్వరుడు, వాళ్ళ క్రియేటివిటీ. సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ ఫిల్మ్ మేకర్, క్రియేటివ్ రైటర్స్ లేరు, క్రియేటివిటీ అసలు లేదు డిపార్ట్మెంట్లో, చాలా వెళుతుంది. వీళ్ళకి చాలా మంచి స్కోప్ ఉంది నాకు తెలుసు. అక్కడ ట్రై చేస్తే కొత్త క్రియేటివ్ కంటెంట్ వస్తుంది. థంబ్నెయిల్కి కంటెంట్కి సంబంధం లేకుండా ఎంత క్రియేటివ్గా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు అన్న దాంట్లో పెట్టిన
ఎఫర్ట్ ఏదైతే ఉందో దాంట్లో సగం పెడితే ప్రాబబ్లీ మాయాబజార్ లాంటి సినిమాలు వస్తారేమో ప్రాబబ్లీ. మీకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీకు థంబ్నెయిల్ చూడంగానే అదే. కోపం వచ్చిన ఏ థంబ్నెయిల్ అంటే మీకు కోపం వచ్చింది? కోపం ఎందుకు వస్తుంది? ఐ మీన్ ఒక ఫీల్ వచ్చింది కదా, కానీ అబ్బా ఎందుకు కోపం ఇలా ఎందుకు వస్తుంది అసలు? ఇలా ఎందుకు రాశాడబ్బా, ఎందుకు నేను అంటే ఐ మీన్ మీ వీడియో చెప్పింది ఒకటి, అక్కడ థంబ్నెయిల్ ఇంకోటి ఉన్నదా మీరు చెప్పినట్టే. అలాంటి థంబ్నెయిల్స్ చూడంగానే ఏ థంబ్నెయిల్ మీకు బాగా ఏంటి ఇలా గలీజ్గా రాశారనిపించింది మీకు? కోపం ఎందుకు వస్తుంది? బేసికలీ నీకు సంబంధం ఉన్న విషయాలు, లేదంటే నీకు హర్టింగ్గా ఉన్న విషయాలు, ఏమిటి ఈగోకి సంబంధించిందో, లేదంటే వాట్ ఎవర్, అసలు కాంటెక్స్ట్ సంబంధం ఉండాలి కదా. ఇప్పుడు ఓజోన్ పొరకి బొక్కబడింది, నువ్వే చేసావంటగా, ఎందుకు కరోనా తెచ్చావు, ఎందుకు సునామీ తెచ్చావు అంటే ఇప్పుడు నీ కోపం ఎందుకు వస్తుంది? నీకు సంబంధం లేని విషయాలు కదా. అదెవడో తమ్ముళ్ళు అదెవడో ఏదో పెట్టేసుకుంటే అంటే మీ గురించి రాసిన థంబ్నెయిల్ అనేది అది నేను తీసుకోలేదు కదా. నాకు ఆపాదిస్తే ఎట్లా? ఇప్పుడు ఐ గివ్ యూ ఎ గిఫ్ట్, యూ డోంట్ యాక్సెప్ట్, హూమ్ డస్ ద గిఫ్ట్ బిలాంగ్ టు? ఇది గిఫ్ట్ అనుకోండి, మీకు ఇచ్చాను, మీరు తీసుకోలేదు, ఇది ఎవరిది ఇప్పుడు కదా? వాళ్ళే గిఫ్ట్లు ఇచ్చారు తమ్ముళ్ళు, నేను ఇంకా తీసుకోలే, అవన్నీ వాళ్ళే. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళ బ్యూటిఫుల్ క్రియేటివ్ ప్రాసెస్, వాళ్ళ క్రియేటివిటీ, వాళ్ళ మేధస్సు కనిపిస్తుంది కదా. ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టాలి, సినిమాకి టైటిల్ పెట్టాలంటే కంటెంట్ దాంట్లో నుంచి తీసుకొని పెట్టాలి కదా. ఇప్పుడు తమ్ముళ్ళు పెట్టారు, దాని లోపల ఒకసారి చూస్తే దానికి దీనికి సంబంధం ఉండాలి కదా ఎక్కడో చోట. అది ఎక్కడి నుంచి వచ్చింది, క్వశ్చన్ నుంచి వచ్చిందా, ఆన్సర్ నుంచి వచ్చిందా, ఎవరి థాట్ ప్రాసెస్ తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇండస్ట్రీ గురించి ఐ మీన్ సంథింగ్ ఎక్స్పీరియన్స్ లేక వల్ల అది మూవీ అనేది ఆగిపోవడం జరిగింది. అప్పుడు పరిస్థితులు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇప్పుడు గెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఆ స్పేస్ లో లేను కదా, అట్లీస్ట్ ఆ హెడ్ స్పేస్ లో కూడా లేను కదా. ఎందుకు డీవియేట్ అవ్వాల్సి వచ్చింది? డీవియేట్ కాదు, అప్పుడు ఇంట్రెస్ట్ అలా ఉండింది. అప్పుడు ఫోకస్ మేబీ అప్పుడు ఐ డోంట్ నో. అప్పుడు ఇప్పుడు నేను డిఫరెన్షియేట్ చేయట్లా. ఫిల్మ్ మేకింగ్ అంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫిల్మ్ మేకింగ్. దాంట్లో కెమెరా ముందున్నావా, వెనకాల ఉన్నావా, పక్కన ఉన్నావా, ప్రాసెస్లో ఉన్నావా అన్నది నా ప్రయారిటీ, నా మెయిన్ ఇంట్రెస్ట్, కోర్ ఫోకస్. మనం ఉండాలి సెట్లో. అది ఆన్ లొకేషనా, డిస్కషనా, ఏ స్టేజ్ ఆఫ్ ద మూవీ ఉంది. సినిమా మేకర్ ఎవరైనా 24 గంటలు సినిమాలు చేయరు, షూటింగ్ చేయరు, చూస్తూనే ఉండరు, రాస్తూనే ఉండరు. వాళ్ళకి కూడా లైఫ్ ఉంటుంది. నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉందేమో. మేబీ సినిమా ఒకటే కాదేమో, దట్ ఈస్ నాట్ ద ఎంటైరిటీ ఆఫ్ మై లైఫ్. దాంట్లో నా లైఫ్లో ఎంతో కొంత, నా చిన్న ప్రపంచంలో దాంట్లో సినిమా అనేది ఒక ఆస్పెక్ట్, ఒక ప్రొఫెషన్. ఇంట్రెస్ట్, హాబీ అంత కాదు, నాకు ప్రొఫెషన్, నా ఇంట్రెస్ట్ ఉన్న, నేను పర్సూ చేసుకున్నా, నేను చూస్ చేసుకున్న ఒక క్రాఫ్ట్. దాంట్లో నాకు కాన్ఫిడెన్స్ రావడానికో, నేర్చుకోవడానికో, నా ఇంట్రెస్ట్ పరిస్థితుల్లో ఇంకో క్రాఫ్ట్ నేర్చుకోవడం మధ్యలో కొంచెం చిన్న చిన్న ప్రాసెస్లు ఉంటాయి. ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగవు కదా. ఒకసారి రైటింగ్ ప్రాసెస్లో టైం పట్టుద్ది, ఒకసారి డిస్కషన్ ప్రాసెస్లో టైం పట్టుద్ది. ఏదో ఒక స్టేజ్లో ఎక్కడో చోట రకరకాల మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. బికాజ్ ఇట్ ఈస్ బేసికలీ డీలింగ్ విత్ పీపుల్, సిచ్యుయేషన్స్. అంత మెచ్యూరిటీ లేదేమో అప్పుడు. మేబీ ఏంటంటే ఇప్పుడు అంతా వచ్చేసింది, డింగ్ అని పెద్ద మనిషిని అయిపోయినాయని చెప్పట్లా. అప్పుడున్న పరిస్థితుల్లో అట్లాంటి స్కేల్లో పర్ఫామ్ చేయడానికి అంత స్టెబిలిటీ, అంత మెచ్యూరిటీ లేదేమో. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్కి ఏమైనా నేర్చుకున్నారా సార్ ఇప్పటికి? అదేగా చెప్తాను, ఇప్పుడే అనాలిసిస్ చేసాం. ఇప్పుడు ప్రాబబ్లీ ఐఎమ్ కేపబుల్ ఎనఫ్ టు హ్యాండిల్ ఎనఫ్. ఇప్పుడు ఫర్దర్గా నా మూవీస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు సార్? ఐ మీన్ రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఇంకోటి కానీ. ఇప్పుడు ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తారా? ఐ మీన్ ఇంట్రెస్ట్? కోర్ ఫోకస్ ఇప్పుడు ఓన్లీ యాక్టింగ్ మీద ఉంది. మిగతా విషయాలు చూద్దాం, వాట్ ఎవర్ వర్క్స్. ఐ మీన్ ఏదైనా వర్క్స్ ఐ మీన్ స్టార్ట్ చేసారా వర్క్ అనేది, లేకపోతే? అదే ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నాను నేను. ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నారా? జరుగుతుంది. ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ టు రివీల్ ఎనీ నేమ్స్. మా మేకర్స్ రివీల్ చేస్తే బాగుంటుంది. ఓకే, ఆ ప్రాసెస్ లో ఉన్నా కొంచెం.